మరి రంగుల పిచ్చి అని మీరు చెప్తున్నట్లుగానే ఆ రోజున రంగుల పేరుతోని పెద్ద ఎత్తున కేవలం ఉన్న భవనాలకి రంగులు మార్చి వేసుకొని పార్టీ రంగులు వేశారు. వాటికి కూడా స్కూల్లో కూడా పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ ప్రభుత్వం కూడా అసలు అటువంటి సాహసం చేయలేదు. ఎందుకు వేస్తారు అసలు? స్కూళ్ళకి పార్టీ రంగులు ఎందుకు వేయాలి? కేవలం ఆ రంగులు వేసి వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచామని చెప్పారు. కానీ ఫలితాలు చూస్తే ఆ రకంగా ఎక్కడ కనపడలేదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరి అనుష గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా, అసలు విద్యా విధానం పైన వైసీపీది ఒక ఎమోషనల్, అంటే లాజిక్ లేని ఎమోషన్ ఉన్న తప్పులేదు, కానీ దానికి ఒక లాజిక్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం చదవంగానే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయి, అమెరికాకి పోతారు, లండన్ పోతారు, జపాన్కి పోతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోయినా కానీ చాలా మంది విదేశాలకు పోయారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అదేవిధంగా శాస్త్రవేత్తలు అయ్యారు, అందరూ పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ లో ఐక్యూ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి విద్యార్థి. అసలు దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు కదా. ఇంగ్లీషు విషయాన్ని కూడా గతంలో కూడా ఇంగ్లీషు ఉంది. చెప్తున్నా వాళ్ళకి నిర్వీర్యం చేయాలని చూశారు. ఆయన ఏదో ఇంగ్లీష్ మీడియం రాగానే దళితుల జీవితాల్లో మార్పులు వచ్చేస్తాయి, బడుగు వర్గాల జీవితాల్లో మార్పులు వస్తాయి, ఒక ప్రచారం చేశారు. ఇందాక మేడం అన్నట్టుగా అదొక ప్రచారం పిఆర్ కోసం చేశారు. కానీ వాస్తవం బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ వరకు 3 లాంగ్వేజ్ ఫార్ములా సృష్టించుకున్న వాళ్ళందరూ కూడా, కొఠారి కమిషన్, వీళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ప్రపంచం ఉంది, ఆయన వచ్చిన తర్వాత ఏం ప్రపంచం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా మాతృభాషలో ప్రాథమిక విద్య అనేది నిర్బంధంగా జరగడం అనేది అవసరం. ఏ ప్రభుత్వాలకైనా ఇది గుర్తించుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా. మీ ఆడియో బ్రేక్ అవుతుంది విల్సన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. విల్సన్ గారు మ్యూట్లో ఉంది ఆడియో. విల్సన్ గారు మ్యూట్లో ఉంది. పాఠశాలకు రంగులు వేశారు, ఆ రంగుల్లో వాళ్ళ పార్టీని చూసుకున్నారు. అంటే 30 ఏళ్ళు సీఎంగా ఉండాలన్న ఒక ఆయన ఏదైతే యాంబిషన్ ఉందో ఆ యాంబిషన్ మేరకు టకటక్ చేసుకోపోయారు. కొన్ని మంచి చేశారు, చాలా చెడ్డ చేశారు. అదే సమయంలో సమన్వయం లేదు. టీచర్స్ ని మరుగుదొడ్లకు పరిమితం చేసి లేకపోతే వాళ్ళ టైం అంతా కిల్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాం అంతా కూడా ఉపాధ్యాయ లోకానికి ఒక చీకటి రోజులుగానే వాళ్ళు ఫీల్ అవుతారు. అదేవిధంగా బైజూస్ పేరుతో వాళ్ళు దానితో అవగాహన పెట్టుకొని క్లాస్ రూమ్ లో ఆడియో పెట్టేసి టీచర్లు సైలెంట్గా ఉన్న పరిస్థితి. నాకు తెలిసిన టీచర్లు కూడా చాలా మంది అట్లా చెప్పుకొచ్చారు. అంటే బైజూస్ కాన్సెప్ట్ ఏంటి? టీచరు ఎడ్యుకేట్ చేసిన తర్వాత అవసరమైన కాన్సెప్ట్స్ కొన్ని వాళ్ళ యంత్రాంగం ద్వారా అర్థం అవుతాయి. కానీ మొత్తం టీచర్స్ నే పక్కన పెట్టేసి బైజూస్ మీద ఆధారపడము, అదేవిధంగా ఆడియో సిస్టమ్ మీద ఆధారపడడం పెద్ద స్కామ్ అండి. అందులో అదే అంటే ఎప్పుడు డబ్బులు పెట్టడం వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అందుకే ప్రకాష్ గారు ఆ కుంభకోణాల్లో కూడా ఆయనకు ఉందనేది బయట ప్రచారం. కాబట్టి దాని విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తరగతి గది అంటే కేవలం సిమెంట్ ఇసుక మాత్రమే కాదు. 4 గోళ్ల మధ్య తరగతి గది మా దేశం నిర్మాణం అవుతుందంటే ఖచ్చితంగా అందులో విద్యార్థులే ఉంటారు. అదే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. కాబట్టి తరగతి గది నిర్మాణం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకి ఒక దిక్సూచి లేకుండా పోయింది, ఒక దిశానిర్దేశం లేకుండా పోయింది. ఒక ఎమోషన్తో ముందుకెళ్ళి, పైగా మాతృభాషలో విద్యా బోధన విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే మీ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారు అని ఎదురుదాడి చేశారు. అంటే ఇప్పుడు దానివల్ల మనం ఫలాలు అనుభవిస్తున్నాం. మాతృభాషకు దూరం అవడం వల్ల ఈరోజు ఆ తెలుగు భాషను మర్చిపోయే పరిస్థితులకి వచ్చాం. ఎవరు కూడా ఇప్పుడున్న జనరేషన్ లో తెలుగు చదవడం లేదు. మొన్న బుక్ ఫెస్టివల్ విజయవాడ జరిగితే దరిదాపు వచ్చిన పిల్లలు అక్కడికి వచ్చారు, నేను అక్కడే ఉన్నాను, మేము స్టాల్ నిర్వహించాం. అంటే 80% పిల్లలు, 90% పిల్లలకి తెలుగు రాని పరిస్థితిలో పడ్డాం. దీనికి అన్ని కారణం ఎవరు? అందరూ పాలకులు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇంగ్లీష్ మీడియంలో చదివినా మాతృభాషని మరవద్దు, మాతృభాషకు సంబంధించి సబ్జెక్ట్ని తొలగించొద్దు, ఆప్షన్ వారికి ఇవ్వాలని ఎంత అడిగినా సరే లేదు. ఆయన ఏ విషయాలను కూడా అంటే కొట్టిపారేశారు తప్ప ఎక్కడ కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఆయనకి కాన్సెప్ట్ ఉంటే ప్రాథమిక పాఠశాలలను తీసుకెళ్లి 5 కిలోమీటర్ల దూరంలో విలీనం చేయరు. అంటే తక్కువ మంది ఉన్నారని. వాస్తవం 22 మంది. నేను ఒక టీచర్గా పనిచేశాను 9 సంవత్సరాలు 7 నెలలు. ఒక టీచర్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నాను. నాకు తెలిసి నేను పనిచేసిన ఏరియాలో యానాదులు ఉంటారు. వాళ్ళకి అసలు
దశాబ్దాల తరపు ఎడ్యుకేషన్ లేదు. మేము వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చిన్నగా అలవాటు చేసి 22 మంది, ఆ 22 మందికి ఒక స్కూల్ ఏర్పాటు చేయింది, వాళ్ళకి ఒక సెక్షన్ ఏర్పాటైంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనం విద్యకు దూరంగా ఉంటున్నారో వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయాలి సిస్టంలో. మీరు అన్నట్టు అది ఒక విషయం సార్, ఒక చిన్నది యాడ్ చేస్తాను. తెలంగాణలో ఒకరిద్దరు స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు బాధ్యతగా. ఏమంటానంటే వీకర్ సెక్షన్స్ వాళ్ళ పిల్లల్ని నిర్వీర్యం చేసే కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకే ప్రాథమిక విద్య అంటే వాళ్ళు నువ్వు అక్కడి నుంచి స్కూల్ తీసేసిన తర్వాత ఏం చేస్తారు పేరెంట్స్, నువ్వు అమ్మ ఒడి ఇస్తున్నావు అని చెప్పని అక్కడే ఉండి ఒక ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు తీసుకొస్తున్న అమ్మఒడి స్కీమ్ లో అక్కడ ఉండి ప్రైవేట్ స్కూల్స్ ని పెంచుకున్నావు తప్ప ఉన్న మన స్కూల్ని వదిలేసుకోవడం ఏంటి? మన స్కూల్లోనే డెవలప్ చేసుకోవచ్చు. మన స్కూల్ మనం డెవలప్ చేసుకొని మన పిల్లలు మనం డెవలప్ చేసుకుంటే అది మన ఆస్తి. ప్రభుత్వ వ్యవస్థ అనేది ఒక ఆస్తి. అట్ట కాకుండా నువ్వు ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించే రీతిలో ఆయన వ్యవహార శైలి నడిచింది అనేది మనకు అర్థమవుతాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ ఇప్పటికి కూడా చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. నేను లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ మూలంగా. తరగతిగా ఒక స్కూల్ కి ఖచ్చితంగా క్రీడా స్థలం ఉండాలి. మీకు తెలుసో లేదో జూనియర్ డయాబెటీస్ అనేది వచ్చిన పరిస్థితి ఉంది. చాలా మంది కార్పొరేట్ ఎడ్యుకేషన్స్ లో మరి ఆ పిల్లలకి ఒత్తిడి గురై ఏమవుతున్నారంటే వాళ్ళు చిన్న వయసులోనే డయాబెటీస్ వస్తే 35 ఏళ్ళకి చనిపోతున్న పరిస్థితి ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? మనం పిల్లలకి అనవసరమైన ఒత్తిడి వేస్తున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ పిల్లల సంచి బరువు తగ్గించే ఒక బృహత్ సంకల్పాన్ని కార్యాచరణ కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విద్యార్థికి కేవలం బట్టి కల్చరే కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ ఉండాలి. వాడికి చెస్ తెలియాలా, వాడికి ఇండోర్ గేమ్స్ తెలియాలా, అవుట్డోర్ గేమ్స్ తెలియాలా, వాడి దేహం ఖచ్చితంగా ఆట స్థలంలో ఆడుకోవాలా. మెరిస్తే వాన గురిస్తే ఆకాశంలో హరివిలు విరిస్తే అంతా నాది అనుకునే ఆ బాల్యం అంతా ఈ రోజు కొనారిల్లిపోతుంది, కొడుగొట్టుతున్న దీపం అయిపోయింది. కాబట్టి దీని అన్నిటికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఖచ్చితంగా బాల్యాన్ని మనం కాపాడాలి. ఈ రోజు మనం బాల్యాన్ని కాపాడితేనే